తిరుపతి జిల్లాలోని ఈ చిన్న గ్రామంలో పల్వరైజింగ్ మిల్లుల యజమానులు ఏపీఎండీసీకి వ్యతిరేకంగా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ధర వివాదం కాదు, వేలాది కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సమస్య. ఏపీఎండీసీ యాజమాన్యం బెరైట్స్ ఖనిజాన్ని ఎగుమతిదార్లకు తక్కువ ధరకు, పల్వరైజింగ్ మిల్లులకు ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నది. ఈ వివక్షత వల్ల స్థానిక మిల్లులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఇది ఎంత అన్యాయమో చూడండి. ఎగుమతిదార్లకు 1198 రూపాయలకిస్తున్న ఖనిజాన్ని మిల్లర్లకు 1690 రూపాయలకు అమ్ముతున్నారు. దాదాపు 500 రూపాయల వ్యత్యాసం. మంగంపేట వాసుల కథ మరింత దురదృష్టకరం. వారు తమ భూములను, పొలాలను ఏపీఎండీసీకి ఇచ్చేయడంతో సర్వం కోల్పోయారు. ఇప్పుడు వారి ఆశలన్నీ ఈ పల్వరైజింగ్ మిల్లుల మీదే ఆధారపడి ఉన్నాయి. కానీ ఏపీఎండీసీ యొక్క వివక్షాపూరిత ధర విధానం వల్ల ఈ మిల్లులు కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీఎండీసీ 2 రేట్లు వేస్తోంది. మునుపు ఒకే ధరకే మిల్లర్లకు, ఎగుమతిదార్లకు ఇచ్చేవారు. కాని ఇప్పుడు ఈ వివక్షాపూరిత విధానం వల్ల స్థానిక పరిశ్రమలు అంతరించిపోతున్నాయి. ఏపీఎండీసీ గతంలో 70 మిల్లుల నుండి 170 మిల్లులను ప్రోత్సహించింది. ఇప్పుడు అవే మిల్లులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఒక్కో పల్వరైజింగ్ మిల్లు నెలకు దాదాపు 4500 టన్నుల పౌడర్ ప్రాసెస్ చేస్తుంది. ఏపీఎండీసీ ఏ గ్రేడ్ 900 టన్నులు, బి గ్రేడ్ 450 టన్నుల సిఎండి స్టోన్ సరఫరా చేయడానికి అంగీకరించింది. కానీ ధరల విషయంలో మాత్రం అన్యాయం చేస్తోంది. మిల్లుల యజమానులు చెప్పుకుంటున్నారు, మాకిచ్చే ఖనిజాన్ని ఎగుమతిదారుల కన్నా ఎక్కువ రేటుతో ఇవ్వడం వల్ల మేం అనుగడ సాగించలేము. వారి మాట నిజమే. ఈ అన్యాయమైన ధర విధానం వల్ల వేలాది కార్మికుల భవిష్యత్తు అంధకారంలో మునిగిపోతోంది. ఇక్కడ పనిచేసే వేలాది కార్మికుల పరిస్థితి ఏంటో ఏపీఎండీసీ యాజమాన్యం గమనించాలి. ఈ మిల్లులు మూసివేస్తే వారి కుటుంబాలు ఎలా బతుకుతాయి? వారి పిల్లల చదువు ఎలా కొనసాగుతుంది? ఈ ప్రశ్నలకు ఏపీఎండీసీ దగ్గర సమాధానం లేదు. మిల్లుల యజమానుల ప్రధాన డిమాండ్ చాలా సరళం. బేరైట్స్ ఖనిజానికి, ఎగుమతిదారులకు, పల్వరైజింగ్ మిల్లులకు ఒకే ధర వెయ్యాలి. ఇది అన్యాయం కాదు, న్యాయమైన డిమాండ్. వారు ప్రభుత్వ పెద్దలను, ఏపీఎండీసీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. పల్వరైజింగ్ మిల్లుల మనుగడను కాపాడాలని, ఇక్కడ పనిచేసే వేలాది కార్మికులను రక్షించాలని. ఈ పోరాటం కేవలం వ్యాపార వివాదం కాదు, ఇది న్యాయం కోసం, సమానత్వం కోసం, వేలాది కుటుంబాల జీవనోపాధి కోసం జరుగుతున్న పోరాటం. మంగంపేట వాసులు తమ భూములను ఇచ్చి త్యాగం చేశారు. ఇప్పుడు వారి ఆశలను కూడా హరించకూడదు. ఏపీఎండీసీ యాజమాన్యం ఈ అన్యాయమైన వివక్షను వెంటనే ఆపి అందరికీ సమానమైన ధర విధానాన్ని అమలు చేయాలి. అప్పుడే ఈ పోరాటం ముగుస్తుంది. వేలాది కార్మికుల ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. మేమడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాం, ఒక గ్రేడ్కు ఈ కార్పొరేషన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ధర ఉన్నది. అది ఎక్కువ తక్కువ. మిల్లు ఓనర్లు టెండర్లో పాల్గొనలేరు. మీరు ఎక్స్పోర్ట్ ద్వారానో, టెండర్ ద్వారానో, ఈ యాక్షన్ ద్వారానో మీరు నిర్ణయించిన ధరకు మిల్లర్స్ కూడా అదే రేటుకు సప్లై చేస్తున్నారు ఇంతకాలం. ఇప్పుడే కార్పొరేషన్ చరిత్రలో 2 ధరలు నిర్ణయించారు, ఎక్కువ ధర, తక్కువ ధర. ఎక్కువ ధరకు మాకిచ్చి తక్కువ ధరకు ఇంకొకరికి ఇస్తే మేము మార్కెట్లో నిలబడలేము. దాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి వినమ్రంగా మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఈ మిల్లుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేటట్లుగా, మాకు కార్పొరేషన్ నష్టపోయి మమ్మల్ని చేయమని మేమేం అడగట్లేదు. మీరు 10% రాయితీ ఇస్తా ఉన్నారు, సంతోషం. 1680 రూపాయలకు రాయల్టీ 10% 160 రూపాయలు అవుతుంది. ఈరోజు బల్క్ టెండర్కు మాకు ఉన్న రేట్ డిఫరెన్స్ సుమారు 480 రూపాయలు. ఇప్పుడు 1680 టెండర్ పిలిచారు. రేపు టెండర్లో అది 100 పెరుగుతుందో 200 పెరుగుతుందో మాకు తెలియదు. కాబట్టి 50 రూపాయలు రేటు తేడా ఉంటేనే కొనేవాళ్ళు లేడు. అట్లాంటిది సుమారు 500 రూపాయల తేడాతో మాకు ఇస్తే మేము ముల్లులు మూసుకొని ఏమీ చేయలేక ప్రతి నెల కరెంట్ ఛార్జీలు, జీతాలు, అప్పులు చేసి కట్టుకుంటూ ఉండడం తప్ప ఇవి ముందుకు సాగవు. కాబట్టి దయ ఉంచి మీకందరికీ, ఏపీఎండీసీ యాజమాన్యానికి, అలాగే మైన్స్ మినిస్టర్ గారికి, మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ చేతులు జోడి కోరుకునేది ఏంటంటే, సార్ మా మిల్లుల మనుగడకు సహకరించండి, మిల్లులు కూడా ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టం చేయదలుచుకున్నాను.
మాకు 1-2 సందర్భాల్లో మేము డబ్బులు కట్టి ఏపీఎండిసి రాయి సరఫరా చేసే పరిస్థితి ఉండి మేము ఎత్తలేకపోతే మేము కట్టిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ 5% పట్టుకొని మాకు వెనక్కి ఇచ్చి మీ మిల్లులు కాపాడాము, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోమన్నారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం. అది మా పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ మాకు. దయ ఉంచి మా కోరిక, డిమాండ్ అనేది చాలా పెద్ద పదం. నో డిమాండ్, ఒకటే సార్, మిల్లుల మనుగడకు సహకరించండి. మిల్లులు అంటే ఇక్కడ కూర్చున్న 120 మంది మిల్లు ఓనర్లు, లేకుండా ఇక్కడ కూర్చున్న 50 మంది లారీ ఓనర్లు కాదు. ఒక మిల్లు అంటే కనీసం అంటే 50-60 కుటుంబాలు, అట్లా 100 మిల్లులు అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వేలాది కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ నష్టం చేసి మాకేదో చేయమని మేము అడగట్లా. మీరు బల్క్ టెండర్కి అమ్ముకుంటున్నారో, అడ్వాన్స్ పేమెంట్ తీసి అమ్ముకుంటున్నారో, లేకుండా అంటే 5 సంవత్సరాలు కార్పొరేషన్ మనుగడకు ఇబ్బందే లేదని ఒకటేసారి అమ్మేసి అమ్ముకున్నారు. అది మీ టర్మ్స్, మాకు అవసరం లే. బట్ ఆ రేటుగా మాకు ఇస్తే మేము బతుకుతామని అడుగుతున్నాం.